తనే మానిటర్ చేస్తారు. నేను ప్రత్యక్షంగా ఫీల్డ్ వర్క్ లో ఉన్నాను, గ్రౌండ్ వర్క్ లో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చొని డివిజన్ ఇన్ఛార్జిగా సీనియర్ మినిస్టర్గా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులను సీనియర్ మినిస్టర్ని పెట్టి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని పెట్టి మళ్ళీ ఒక 6-7 బూతులకు ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా మాకు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని పెట్టి దాని కింద బూతులకు 2 బూతులకు నన్ను ఇంకొంతమందిని రాష్ట్ర స్థాయి నాయకులను బూత్ లెవెల్లో ఇన్ఛార్జీలుగా పెట్టి కింద వర్క్ చేపించి ఏ బూత్ అన్న ఎక్కడన్నా వెనుకబడుతున్నామా అంటే వాళ్ళని అలర్ట్ చేయడం, ఇంకేమైనా ఈక్వేషన్స్ ఉంటే బిల్డ్ చేయడం, ఇలా ఒక్కొక్క ఓటును మ్యాపింగ్ చేశాము వెంకటకృష్ణ గారు. ఇంతకంటే నేను చెప్పనా నేను మీకు ఒకటి సర్ప్రైజింగ్ చెప్తా. మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఓట్ మ్యాపింగ్ చేయలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చేయడానికి మీకు అవకాశం ఉండదు, ఎందుకంటే స్టేట్ అంతా చేయాలంటే ఇంత మ్యాన్ పవర్, ఇంత ఫోకస్, ఇంతమంది లీడర్లు అవైలబిలిటీ, ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడే ఉంటారు. కానీ రెండోది ఇప్పుడు మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు కదా. మొన్న ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కోసం సంవత్సరం ముందు నుంచి అసెంబ్లీలో పనిచేసి ఉంటారు. కాదన్నా, నేను అంటున్నది మినిస్టర్లు మొత్తం ఇక్కడే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వారం రోజుల పాటు ఊపిరి తీసుకోకుండా రోడ్ షోలు చేశారు. ఎమ్మెల్యేలు సగం మంది ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. మీలాంటి లీడర్లు, స్టేట్ లెవెల్ లీడర్లు కానీ యంగ్స్టర్స్ కానీ మొత్తాన్ని ఇక్కడే ఎట్లా అంటే ఇట్లా కమ్మేశారు మొత్తం. వాళ్ళు కమ్మారు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన హోంవర్క్ని కేటీఆర్ గారు కూడా చేసినాడు. ఇన్ఫ్యాక్ట్ హరీష్ రావు గారు వాళ్ళ ఫాదర్ చనిపోయి బయటకు రాలేకపోవడం వల్ల కేటీఆర్ కొంత హ్యాండిక్యాప్ అయి ఉండొచ్చు కూడా. నాకు అర్థమైంది ఏంటంటే కొంత హ్యాండిక్యాప్ కూడా అయ్యారు. దాని తగ్గట్టు పెద్ద ఆయనకి హెల్త్ బాగాలేకపోవడం కూడా కొంత ఇదై ఉండొచ్చు. సో వాట్ ఎవర్, గెలుపు అంతే కదా. దాన్ని కొంచెం చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జూబ్లీ హిల్స్ గెలుపు తర్వాత ఎలా ఉండబోతోంది అండ్ ఈ గెలుపుకు దారి తీసిన ప్రధానమైన కారణాలేంటి? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ ఎందుకు బయటికి రాలేదు? ఈ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసే కేసీఆర్ వచ్చినా కూడా వెళ్ళినా కూడా ఓడిపోయారు అంటారని రాలేదా, లేక వేరే కారణాలా? నేను నా ఇంటర్వ్యూలో కేటీఆర్ గారిని క్వశ్చన్ కూడా అడిగాను. ఎందుకు మేమందరం ఉన్నాం కదా, ఆయన మొత్తం మార్గదర్శనం చేస్తున్నారని చెప్పారు. కానీ వేరే కారణాలు ఏదైనా అయి ఉండవచ్చు ఒకటి. తర్వాత హైడ్రా చాలా నెగిటివ్ ఉంది జనంలో, కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు అని బీఆర్ఎస్ బీజేపీలు విపరీతంగా ప్రచారం చేశాయి. బట్ ప్రజలు దాన్ని మరి పట్టించుకోలేదా, ఇంకేదన్నా కారణమా? మొత్తం ఏదైతే కాంగ్రెస్నే యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆల్సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు వ్యాపారాలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి మీద ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఇస్తానన్న హామీలు ఏవి నిలబెట్టుకోలేదు, ఒక బస్సు ఫ్రీ బస్ తప్ప. కాబట్టి ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారని ప్రచారం చేశారు. ప్రజలు అవి పట్టించుకోలేదు, కాంగ్రెస్కే పట్టం కడుతున్నారు. ఇంకా చాలా. కాకపోతే ఇక్కడ ఒకటి కనబడుతుంది ఏంటంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఓసీ, బీజేపీ అభ్యర్థి ఓసీ, ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి బీసీ. కానీ మరి బీసీ ఫ్యాక్టరు అంతగా కనపడతలేదు. బీసీలంతా ఒక్కటైతే ఫలితం ఇలా కాదు, ఇంకెక్కడో ఉండాలి. ఎంఐఎం సపోర్ట్ చేసి హోల్ హార్టెడ్గా చేసి ఉంటే రిజల్ట్ ఆధిక్యత ఇంకెక్కడో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత. సో ఇవి కొంత ఎక్కడో తేడా కొడుతున్నట్టుగా కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇవి కూడా సమీక్షిస్తారని అనుకున్నాం మనం. సో ఇటువంటి అంశాలు కొంచెం డీప్గా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. 75 నుంచి 101 వస్తాయనంటే ఇక్కడ కూడా 25 స్థానాలు కుషన్ పెట్టుకుంది పీపుల్స్ పల్స్ పెట్టుకొని ఇచ్చినా కూడా దానికంటే ఇంకా 25 స్థానాలు వెనకబడింది